డబల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. కారణం ఏంటంటే ఎక్కడో దూరంగా ఇల్లు కట్టించారు, పబ్లిక్ వెళ్ళలేదు. దీనికంటే వాళ్ళ ఉపాధి ఒక చోట ఉంటుంది, ఇల్లు ఒక చోట ఉంటుంది కాబట్టి ఆ స్కీమ్ ఫెయిల్ అయింది. అందుకే ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేసిందంటే ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణం అనేది జనావాసాల మధ్య నిర్మించాలి అని ఈరోజు శుక్రవారం నాడు జరిగిన సమీక్షా సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఈ ఫస్ట్ మొదటి విడతలో 17 నియోజకవర్గాల్లో 7,680 అపార్ట్మెంట్లు నిర్మించాలని, అది కూడా జనావాసాల మధ్య నిర్మించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దానిపై ఒక సర్వే చేసి నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశాలు చేశారు. అంటే ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళ పథకం ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఫస్ట్ విడతలో ఏమైందంటే 3 లక్షల ఫస్ట్ ఫేజ్లో 3 లక్షల ఇళ్ళు మంజూరు చేశారు. అది నిర్మాణం కొనసాగుతుంది. సెకండ్ విడతలో ఒక్కొక్క అసెంబ్లీకి 2,500 మందికి ఇవ్వాలని నిర్ణయం జరిగింది. ఆ దిశగా ఎవరెవరికి కేటాయించాలనే దానిపైన ఎక్సర్సైజ్ అవుతుంది. మూడవది, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో, క్యూర్ పరిధిలో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. అది కూడా జనావాసాల మధ్య ఉండేటట్లు నిర్మిస్తున్నారు. అయితే ఎల్ఐజీ, ఇప్పుడు తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో వీటి నిర్మాణం, ఎల్ఐజీ గతంలో ఉండేది కదా హౌసింగ్ బోర్డులో, ఆ ఎల్ఐజీ అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతుంది. దీని విలువ 11 లక్షల రూపాయలు. ప్రభుత్వం ఏమో 5 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. కేవలం 6 లక్షలు కనుక పే చేస్తే వాళ్ళకు హైదరాబాద్ సిటీ లోపల సొంత ఇల్లు వస్తుంది అనేది ప్రభుత్వం దానికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేసింది. ఆగస్టు 10వ తేదీ వరకు సమయం ఉంది. అంటే ఏదైతే క్యూర్ పరిధిలో 1,00,000 ఇళ్ల కోసం అప్లై చేసుకోవడానికి ఆగస్టు 10 లోపు మీ సేవ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ ఏమో 1,000 రూపాయలు, 10,000 డిపాజిట్ కట్టాలి. వీళ్ళందరికీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. డ్రాలో ఒకవేళ పేరు రాకపోతే ఆ 10,000 రిటర్న్ చేయాలనేది ఆ గైడ్లైన్స్లో రాసుకున్నారు. ప్రధానంగా ఏంటంటే ఆదాయం 6 లక్షల లోపు ఉండాలి, 10 ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ ఉండాలి, అలాగే వాళ్లకు సొంత ఇల్లు లేకుండా ఉండాలి అనే గైడ్లైన్స్ అన్నీ అందులో ఉన్నాయి. పూర్తిగా పరిశీలించిన తర్వాతే వాళ్లకు ఇళ్ళ కేటాయింపు జరుగుతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణానికి సొంత ప్లేస్ కనుక ఉంటే వాళ్ళకు 5 లక్షలు ఇస్తుంది. పట్టణ పేదలకు కూడా సొంత ప్లేస్ చూపిస్తే వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తుంది అక్కడ ఇళ్ళ నిర్మాణం చేయడానికి. ఇది కాకుండా ఇప్పుడు ఇది క్యూర్ పరిధిలో 1,00,000 ఎల్ఐజీ అపార్ట్మెంట్ల కోసం, అదేంటంటే 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో, కార్పెట్ ఏరియా ఏమో 400 అడుగులు ఉంటుందని అధికారులు రిలీజ్ చేసిన పాంప్లెట్లో స్పష్టంగా వివరించారు. టోటల్గా అంటే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఒక పక్కేమో ధరలు అంటే చాలా రేటు ఉంది భూమి, అలాంటి ప్లేసులో ఇప్పుడు సిటీ మధ్యలోనే ఎక్కడో దూరం కాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్లేసుల్లోనే ఇంద్రమ్మ టవర్స్ నిర్మిస్తున్నారు. అందులో ఈ 11 లక్షలకి అంటే భూమికి సంబంధించిన విలువ ప్రభుత్వమే భరిస్తుంది. కేవలం 6 లక్షలు కనుక ఉంటే వాళ్ళకు సొంత ఇంటి కళ నెరవేరబోతుంది.